ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీని సాధించే దిశగా గ్లోబల్ సమ్మిట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ రైజింగ్ పేరుతో 5,75,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్కి తరలి వచ్చారు. యాక్చువల్గా 3 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించి అలాగే ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీతో రాబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలను అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. బట్ బీఆర్ఎస్ దాన్ని ఎందుకని జస్ట్ ఒక కాపీ క్యాట్ లేకపోతే అంచనాలకు మించి ఆకాశాన్ని అందుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. హలో అండి, నమస్తే. సో మీరు గ్లోబల్ సమ్మిట్ని చూసారు. యూజువల్గా మనం ఇలాంటివన్నీ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడులు కావచ్చు, ఎంఓఈలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుకోవడాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో అయింది ఒక గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ పేరుతో. ఏమనిపించింది చూస్తే? గ్లోబల్ సమ్మిట్స్ కొత్త కాదండి. ఇంతకు ముందర అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్షిప్ సమ్మిట్ అని నిర్వహించేవాళ్ళు. అట్లనే ఆయన ఆంధ్రాలో కూడా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. తెలంగాణలో ఇదే ఫస్ట్ టైం ఇలాంటివి జరగడం అనేది. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని పిలిచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేశారు. సత్యనాదెళ్ళ రాలేదు, సుందర్ పిచాయ్ రాలేదు, ఇలాంటి మాటలు అనవసరం. ఇది సినిసిజం. బట్ ఎవరికి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. నోబెల్ లారియట్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ అడోబి శాంతను నారాయణ్, అవర్ హోమ్ గ్రోన్ బాయ్ హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో పార్టిసిపేట్ చేశారు. అట్లనే ప్రేమ్ వత్స, ఫెయిర్ ఫ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్స్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్, ఆయన పార్టిసిపేట్ చేశారు. సో చాలామంది పార్టిసిపేట్ చేశారు. అండ్ 5,75,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్రామిసెస్ వచ్చాయి. ఇవన్నీ రేపు పొద్దున గ్రౌండ్లోకి వచ్చేస్తాయా అంటే జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది ప్రతిదానికి. అండ్ ఇప్పుడు సపోజ్ మనం నేను ఈ సంవత్సరం ఒక 1,000 కోట్లు పెడతాను అంటే మొత్తం 10,000 కోట్లు ఈ సంవత్సరం 1,000 పెడతాను అని అర్థం. ట్రంప్ మీడియా ఎరిక్ అని ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అతను మాట్లాడుతూ 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ పెడతా అన్నారు తెలంగాణలో ఇన్ ది కమింగ్ 10 years. అంటే ఏడాదికి 10,000 కోట్లు. వెంటనే ట్రంప్ మీడియా ఫ్రాడ్, దాంట్లో వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయని వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు ట్విట్టర్లో పెట్టారు. సరే, నెగిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్గా ఆలోచించడం, ఇది రావద్దు అని కోరుకోవడమో లేకపోతే సరిగా రాదనో చెప్పడమో వాళ్ళ ఉద్దేశం కావచ్చు. బికాస్ అధికారంలో లేరు కాబట్టి ప్రతిపక్షం తాలూకా బాధ్యత గట్టిగా విమర్శించడం, ఆ విమర్శ కూడాను నిర్మాణాత్మకంగా ఉంటే గౌరవంగా ఉంటుంది ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు అసెంబ్లీలో నిర్మాణాత్మకమైనటువంటి వైఖరి తీసుకొని వాళ్ళు ప్రసంగించడానికి సమయం ఉండకపోవచ్చు. బట్ ఇలాంటి విషయాల్లో బికాస్ రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందర ఒక 2-3 సమావేశాల్లో చెప్పిన విషయం నాకు జ్ఞాపకం ఉన్నది ఏంటంటే 95 నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి పనిచేశారు. అండ్ ఎవరి ప్రోగ్రామ్స్ని ఎవరు కూడాను అంతకుముందు వాళ్ళు చేసిన ఈ విత్ ఫోకస్, స్పెషల్ ఫోకస్ ఆన్ హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించిన వాటిని రివర్స్ చేయలేదు. హైదరాబాద్ గ్రోత్లో అందరి కంట్రిబ్యూషన్ ఉన్నదని అతను 4-5 సార్లు మాట్లాడారు. పొలిటికల్ రీజన్స్ వారు కేసీఆర్ గారి పేరు చెప్పి ఉండకపోవచ్చు. బట్ బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పనిచేసింది కదా. వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ కంట్రిబ్యూషన్ ఇన్ ది గ్రోత్ ప్రాసెస్ ఆఫ్ హైదరాబాద్. అండ్ చంద్రబాబు కాలంలో ఈ నరసింహారావు గారి గవర్నమెంట్ ఎకనామిక్ లిబరలైజేషన్ 91లో తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటిగా దాని బెనిఫిట్స్ స్టార్టెడ్ ట్రిక్లింగ్ ఇన్ ఫ్రమ్ 95-96 నుంచి మొదలయ్యాయి అక్రాస్ ది కంట్రీ. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆ యాక్టివిటీ ఇక్కడ స్టార్ట్ అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఒక ఐటీ తీసుకుందాం ఉదాహరణకి. చంద్రబాబు నాయుడు గారు 2004లో దిగిపోయిన నాటికి 8,800 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటికి 24,000 కోట్లు
కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి 55,000 కోట్లు, కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ 2.77 లక్షల కోట్లు, ఇప్పుడు అదేదో 3.5 అయింది. హైదరాబాద్ డెవలప్మెంట్ని ఏ ప్రభుత్వం ఇగ్నోర్ చేయలేదండి. నెక్స్ట్ రూలర్స్ ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు తనకంటూ ఒక లెగసీ ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రాజెక్ట్స్ డివైజ్ చేస్తారు. అది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, లేక వెల్ఫేర్ ప్రాజెక్ట్ కావచ్చు, వెల్ఫేర్ ప్రోగ్రామ్ కావచ్చు. వాళ్ళకు ఒక లెగసీ ఉండిపోతుంది. ఆ లెగసీ ఉండినప్పుడు కొన్ని ఆ ప్రాసెస్లో కొన్ని హిట్స్ ఉంటాయి, కొన్ని మిస్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోండి. అది పర్మనెంట్గా తెలంగాణకి కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అన్న పద్ధతిలో వాళ్ళు ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ దట్ వాజ్ నాట్ ఎ హిట్, దట్ వాజ్ ఎ మిస్. మొత్తానికి ఇట్ గాట్ మైరెడ్ ఇన్ కాంట్రవర్సీస్ అండ్ ప్రాజెక్ట్ నడవడం లేదు. సో బట్ కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ కుపచ్చగా అయిపోలేదా అంటే తప్పకుండా అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అయిందా లేక వేరే కారణాల వల్ల అయిందా అనేది డిబేటబుల్ అయినప్పటికీ తప్పకుండా తెలంగాణ సస్యశ్యామలం అయింది. అండ్ కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోవడానికంటే ముందు, ఎలక్షన్ కంటే ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇబ్బందులు తలెత్తినాయి, అది ఆగిపోయింది. అయిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ప్యాడీ ప్రొడక్షన్ తగ్గలేదే, పెరిగింది. సో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ప్రజలకు వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఎంతో కొంత చేయాలనే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఈ విమర్శ అనేది రాజకీయపరమైందా, లేక కేవలం అక్కసు వల్ల వచ్చిందా, లేక నిర్మాణాత్మకమైనదా అనేది ప్రజలు విశ్లేషించుకోవాలి. అట్లానే ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు విశ్లేషించుకోవాలి. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఇక అది కామన్. అది వదిలిపెడితే 5,75,000 కోట్ల రూపాయలు ప్రామిస్ వచ్చింది. నేను ఈ మధ్యన డక్కన్ క్రానికల్లో చదివాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయం చేసిన ఎంఓయూస్లో 75% గ్రౌండ్ అయినాయి. ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయ్యాయి అంటే వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిందని కాదు దాని ఉద్దేశం. గ్రౌండ్ అయ్యాయని. అండ్ వీరు దావోస్లో రెండు సార్లు వెళ్ళారు. 2024 జనవరిలో వెళ్ళారు, 2025 జనవరిలో వెళ్ళారు, మళ్ళీ రేపు జనవరిలో వెళ్ళబోతున్నారు. దావోస్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 3.75 lakh crores. అవును. అండ్ ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో నేను చదువుతున్నాను, అమెజాన్ ఈజ్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ బిగ్ ఇన్ తెలంగాణ. ఆల్రెడీ దే హ్యావ్ ఇన్వెస్టెడ్. అమెజాన్స్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక $7.5 billion అంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. 1,00,000 కోట్లు కాకపోతే 75,000 కోట్లు అనుకోండి, 75,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. సో వీళ్ళందరినీ మనం డిస్కౌంట్ చేయలేం. ఇక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీ నుంచి చిన్న చిన్న వాళ్ళు కూడా దీన్ని ఒక ఆపర్చునిటీగా ప్రభుత్వం ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది వస్తారు. వచ్చినప్పుడు వాటిని డ్యూ డిలిజెన్స్ చేసి స్క్రూటనైజ్ చేసే తీసుకుంటారు. వాళ్ళు ప్రాజెక్ట్ డెలివరీ చేయలేకపోతే వాళ్ళకి అలాట్ చేసిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. అంచేత 100% సక్సెస్ రేట్ దేనికి ఉండదండి. ఏ ప్రోగ్రామ్కి 100% సక్సెస్ రేట్ ఉండదు, ఎప్పుడు ఉండదు ప్రభుత్వాలు నిర్వహించే వాటిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% సక్సెస్ రేట్ అచీవ్ చేసినటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే అర్జెంటుగా యూ కెన్ రిఫర్ దట్ టు ఫ్రీ బస్ ఫర్ విమెన్. అది 100% సక్సెస్ రేట్ సాధించింది. ఇక దాంట్లో లీకేజెస్ లేవు. ఇనీషియల్గా కొట్టుకున్నారు ఏదో అయింది, కానీ మొత్తానికి నౌ ఇట్ గాట్ స్ట్రీమ్ లైన్డ్. టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి కదా. మిగతా స్కీమ్ 200 రూపాయల 200 యూనిట్లకే ఫ్రీ పవర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఫర్ ద ఎలిజిబుల్ పీపుల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలానే రేషన్ కార్డులు ఇస్తున్నారు. రైతు రుణమాఫీ చేశారు. రైతు రుణమాఫీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు ప్రామిస్ చేశారు. 10 సంవత్సరాలు పట్టింది. లాస్ట్లో ఇచ్చేలోపు ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది. 10 సంవత్సరాలు వీళ్ళు 2,00,000 రూపాయలు ప్రామిస్ చేశారు. దాన్ని శాచురేషన్కి తీసుకొచ్చారా, మొత్తం అందరినీ కవర్ చేశారా? అందరినీ కవర్ చేస్తే అది 80-90 వేల కోట్లు అవుతుందేమో. వీళ్ళు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని పెట్టుకొని 25,000 కోట్ల రూపాయల వరకు చేశారు. 25 లక్షల మంది ఫార్మర్స్ వరకు 20,000 కోట్ల రూపాయల అమౌంట్, 2 లక్షల రూపాయలు అప్ టు 2 lakhs చేశారు. సో ఈ ప్రాసెస్లో 5,75,000 కోట్లు నిజంగా 5,75,000 వస్తాయా, లేకపోతే 5,74
0.99 కోట్లు వస్తాయా అనేది అంత నిట్ పికింగ్ చేయవలసిన అవసరం లేదు. ఒక వైబ్ క్రియేట్ అయింది దీనివలన. 2 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తయ్యే టైంకి రేవంత్ రెడ్డి గారు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయగలిగాడు ఈ యాక్టివిటీ ద్వారా. అండ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. దీంట్లో ఒక చిన్న ఆస్పెక్ట్ ఇస్ దాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కిషన్ రెడ్డిని పంపించి, అతను లోకల్ మంత్రిగా కిషన్ రెడ్డిని పంపించి ఊరుకున్నారు. వాళ్ళు కూడా ఇంకొక 2-3 పెద్ద మంత్రులను పంపించుంటే దిస్ వుడ్ హ్యావ్ గాట్ ఎ ఫిలిప్. అండ్ ఈ 5,70,000 కోట్లు అత్యధికమైనటువంటి ప్రాజెక్టులు ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, పంప్డ్ స్టోరేజ్ అని, బిఎస్సిఎస్ అని, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, సోలార్, ఇవి భారీ ఎత్తున ప్రామిస్ చేసిన వాటిలో ఉన్నవి. అవి కాక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. ఆల్రెడీ హైదరాబాద్ హ్యాస్ బికమ్, లాస్ట్ 2 yearsలోనే హైదరాబాద్ హ్యాస్ బికమ్ ది జీసీసీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అంచేత ఈ అప్సైడ్స్ కనబడుతున్నాయి కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాయి జీసీసీస్ హైదరాబాద్లో. సో తప్పకుండా దీనివల్ల ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. అండ్ ఫ్యూచర్ సిటీ లెగసీ ఇందాక చెప్పాను చూడండి. ఇప్పుడు మీరు ఎవరు కాదన్నా అవునన్నా ఏదన్నా కానీ మొత్తానికి హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడే. దీంట్లో అనుమానం ఏం లేదుగా. ఆయన హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కట్టించారు, సైబర్ గేట్వే పెట్టించారు. ఆ రోడ్లో ఉన్న టాటా టీసీఎస్ వాళ్ళ డెక్కన్ పార్క్, ఇక అక్కడి నుంచి అలా దుర్గం చెరువు వరకు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి కదా. ఆ తర్వాత రహేజా మైండ్ స్పేస్ జాగా అతనే ఇచ్చారు కదా, ఇచ్చింది. సో ఆ ఏరియా అంతా డెవలప్ అయింది, సైబరాబాద్ అయింది అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నారు. ఎఫ్ఎంసీ మన బిఎఫ్ఎస్ఐ కంపెనీస్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో వచ్చాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఐసిఐసిఐ కానీ, ఇంకా పెద్ద పెద్ద వెల్స్ ఫార్గో, యుఎస్ కంపెనీస్ అన్నీ వచ్చాయి. సో ఇవన్నీ రావటం వలన ఇంకొక ఈ సైబరాబాద్కి ఒక రూపం వచ్చింది. అదొక లెగసీ, ఒక 3rd సిటీ క్రియేట్ అయింది. నౌ రేవంత్ రెడ్డి వాంట్స్ టు క్రియేట్ ఎ 4th సిటీ. నెక్స్ట్ సిటీస్ గురించి కొంచెం చెప్పుకుందాం మనం. సిటీస్ గురించి చెప్పుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోయిడా ఢిల్లీకి ఎనెక్స్గా ఉంటుంది. అది ఉత్తరప్రదేశ్లో భాగం. అది నోయిడా అంటే ఏంటి? న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా అథారిటీ ఆర్ ఏరియా వాట్ ఎవర్. నోయిడా అంటే అది ఇప్పుడు నోయిడా ఈజ్ గోయింగ్ టు హౌస్ ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇనాగరేటెడ్. ఒక పెద్ద సిటీ అయిపోయింది అది. గుర్గాం ఢిల్లీకి ఉంది, అలాగే ఢిల్లీ పక్కన గుర్గాం చిన్న ఊరు. అది ఇప్పుడు డిఎల్ఎఫ్ వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టేటప్పటికీ సైబర్ హబ్ అవన్నీ చూస్తే గుర్గాం ఇస్ అనదర్ వెరీ బిగ్ సిటీ, అల్ట్రా మోడర్న్ సిటీ. నవీ ముంబై ఎంత బాగా డెవలప్ అయింది. నవీ ముంబైలో ఒక కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది, పెద్ద ఎయిర్పోర్ట్. బాంబే ఎయిర్పోర్ట్ కంటే పెద్ద ఎయిర్పోర్ట్ రాబోతుంది అక్కడ. సో నవీ ముంబై ఈజ్ అనదర్ బిగ్ సిటీ. అట్లనే గాంధీనగర్ ఫర్ అహ్మదాబాద్, న్యూ టౌన్ ఫర్ కల్కటా, ఎలక్ట్రానిక్ సిటీ ఫర్ బెంగళూరు, సైబరాబాద్ ఫర్ హైదరాబాద్. ఈ పెద్ద పెద్ద సిటీస్కి శాటిలైట్ సిటీస్ డెవలప్ అవుతాయి. హైదరాబాద్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్, తెలంగాణ ఈజ్ ఏ ల్యాండ్ లాక్ స్టేట్. మనకు సముద్రం అలాంటివి ఏం లేవు, ఏ అబ్జెక్షన్స్ లేవు. సో ఈ ల్యాండ్ని యూటిలైజ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇతను 4th సిటీ ప్లాన్ చేశారు. దానిలో హీ ఈజ్ టాకింగ్ అబౌట్ మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ అండ్ దానికి మొత్తం హైదరాబాద్ తెలంగాణను ఆయన 3 రీజియన్స్ చేసి, దట్ ఈస్ హిజ్ విజన్. ఇది తప్పు అని మనం ఎలాగంటాం? కాకపోతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ గతంలోనే 1990sలోనే డిఫరెంట్ కంట్రీస్ ఫాలో అయ్యాయి. డిఫరెంట్ వాటిని రీజియన్స్గా డివైడ్ చేశాయి. మనం అంటే రేరు, ప్యూరు, క్యూరు ఇలాంటి పేర్లు పెట్టుకున్నప్పటికి కూడా అది సాధ్యం కాదు అనేటువంటి ఒక మాట ఉంది. అక్కడ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపించినప్పుడు మనకి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనే వాదన. ఇప్పుడు ప్రతిదానికి అక్కడక్కడో సౌత్ ఆఫ్రికాలో వర్కౌట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ ఇండెక్స్ తీసుకోండి. అమెరికాలో ఉండే వాతావరణానికి, అక్కడ ఉండే ఆహారపు అలవాట్లకి, అక్కడ ఉండే జీవన శైలికి ఒక రకమైన హెల్త్ ఇండెక్స్ ఉంటుంది. ఇండియాలో ఉండే పరిస్థితులకి వేరే రకమైన హెల్త్ ఇండెక్స్ ఉంటుంది. అట్లానే అక్కడక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ ఫెయిల్ అవుతుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్. ప్రతిదీ అవ్వదు, చెయ్యము అనుకుంటే ఇండియా 75 ఏళ్ళైనా ఇంకా ఇలా ఉండడానికి సగం కారణం ఇదే. మనతోనే పాటు ఇండిపెండెన్స్ వచ్చిన చైనా అంత దూరం ఎందుకు వెళ్ళిపోయింది?
అంటే నేను డెమోక్రసీ చైనా మోడల్ ఆఫ్ గవర్నెన్స్ నేను సమర్థించడం లేదు, డెమోక్రసీనే సమర్థిస్తాను. కానీ తప్పకుండా డెమోక్రసీలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదానికి కాళ్ళలో కట్టెలు పెట్టడం. ఇది డెమోక్రసీకి ఇన్హెరెంట్గా ఉన్నటువంటి లక్షణం. కాకపోతే ఈ ప్రశ్నించే యాటిట్యూడ్ని ఎంకరేజ్ చేయటం అనే దాని వలన ప్రజలకు ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఫర్ ఇండియా. సో అక్కడెక్కడో సౌత్ ఆఫ్రికాలో పనిచేయలేదో, ఇంకెక్కడో పనిచేయలేదో అంటే ఇక్కడ పనిచేస్తుందేమో. అంటే దీనిలో ప్రాక్టికాలిటీ ఆలోచన చేయండి. క్యూర్, ప్యూర్ అండ్ రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ అన్నిటినీ ఔటర్ రింగ్ రోడ్ని ఎందుకు బేసిస్గా తీసుకున్నారు? ఇది రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక బెంచ్ మార్క్, ఏదో ఒకటి ఉండాలి కదా బెంచ్ మార్క్. సో దాని నుంచి అక్కడికి మారిస్తే, ఇక్కడ నెట్ జీరో సిటీ చేస్తే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసేస్తే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తీసేయటం, ఔటర్ రింగ్ రోడ్ బయటికి వీటన్నింటినీ పంపించడం, ముఖ్యంగా ఈ ఫార్మా ఇండస్ట్రీస్ పొల్యూటెంట్స్ని పంపించడం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ప్రపోజ్ చేశారు ఈ ఐడియా. కాకపోతే దేర్ వాజ్ ఏ ట్రాజడీ, హిస్టారిక్ ట్రాజడీ, అండ్ హీ కుడ్ నాట్ కంటిన్యూ దట్. ఆయన ఉండింటే ఏమయ్యేదో తెలియదు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ కూడా దాన్ని పర్సూ చేసింది, కేసీఆర్ గారి గవర్నమెంట్ పర్సూ చేసింది. కేసీఆర్ గారి గవర్నమెంట్ పర్సూ చేయబట్టే ఫార్మాసిటీ అని ఒకటి పెట్టి ఫార్మా ఇండస్ట్రీస్ని బయటికి మార్చాలని చెప్పి అనుకున్నారు. దాన్ని వై కన్ఫైన్ ఇట్ ఓన్లీ టు ఫార్మా, మేక్ ఇట్ బిగ్గర్ అనే ఆలోచనలోకి ఈయన వచ్చారు. సరే, ఫార్మాసిటీ చుట్టూ ఉండే వివాదాలు కొన్ని ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ కొన్ని లగచర్ల ఏరియాలో షిఫ్ట్ చేద్దామన్నారు అనుకుంటున్నారు. ఐ థింక్ అది అవుతుంది. ఎందుకంటే ఇవాళ మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లగచర్ల ఏరియాలో విపరీతమైన ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిన గ్రామాలన్నింటిలోనే కాంగ్రెస్ క్యాండిడేట్లు గెలిచారు సర్పంచులుగా. అందుచేత ఇది అవ్వదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ ప్రయత్నం మంచి ప్రయత్నం. లెట్ us విష్ దట్ తెలంగాణ ప్రాస్పర్స్. ఇది ఉద్దేశం. అక్కడ అల్టిమేట్గా రేవంత్ రెడ్డికి లబ్ధి జరుగుతుందా, లేక కేసీఆర్ గారికి లబ్ధి జరుగుతుందా, లేక మరొకళ్ళకి లబ్ధి జరుగుతుందా అనేది కాదు. తెలంగాణ విల్ బెనిఫిట్ ఇఫ్ దీస్ స్కీమ్స్ విల్ గెట్ ఇన్ టు ట్రాన్స్లేషన్, ఇఫ్ దీస్ స్కీమ్స్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్. అంచేత కోర్ అర్బన్ రీజన్ ఇది. తర్వాత పెరి అర్బన్ రీజన్లో ఇంకో భాగం, రీజనల్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో. ఆ తర్వాతది అగ్రికల్చరల్ జోన్ అన్నారు. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, అజామాబాద్ మన వరంగల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, కరీంనగర్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? దీన్ని అగ్రికల్చర్ రీజన్ కన్సిడర్ చేస్తారు. అది రీజనల్ రింగ్ రోడ్కి అవతల ఉంది కదా, ఫోకస్ ఏరియా అది ఉంటుంది. అంతేగాని దట్ డజంట్ మీన్ వీలైతే ఒకవేళ అంత వైబ్రెన్సీ వస్తే ఈ యాక్టివిటీకి ఆ ఇండస్ట్రీస్ని కూడా తీసి రీజనల్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలోకి షిఫ్ట్ చేస్తారేమో, వీ డోంట్ నో. సో టు ఇంప్లిమెంట్ దిస్ ప్యూర్ అండ్ రేర్ స్కీమ్, వీళ్ళకు 10 సంవత్సరాల అవకాశం వస్తే అలాంటి ఏదైనా చేసే ఛాన్స్ ఉన్నది. ఓకే, కాకపోతే చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట ఎందుకు వినిపిస్తుంది? దావోస్లో అయినటువంటి ఒప్పందాలకు సంబంధించి చిత్తశుద్ధి లేదని, ఇప్పుడు దావోస్లో అయినటువంటి ఒప్పందాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎన్ని ప్రాసెస్ స్టార్ట్ అయిపోయాయి, ఎన్ని పనులు స్టార్ట్ అయిపోయాయి, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి? మీకు ఇందాక చదువుతున్న డెక్కన్ క్రానికల్లో నేను రిపోర్ట్ చదివాను. బట్ ప్రభుత్వం తరఫున ఇవి ఈ స్టేజ్లో ఉన్నాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ లాంటిది రిలీజ్ చేయాలి. ప్రతిపక్షం నిలదీయచ్చు, ప్రతిపక్షానికి అధికారం ఉంటుంది. ఇట్లా బయట కూర్చొని ట్విట్టర్లో మాట్లాడే కంటే అసెంబ్లీలో వాళ్ళకేం తక్కువ సభ్యులు లేరు, 38 మంది ఎలక్ట్ అయ్యారు, 39 మంది ఎలక్ట్ అయ్యారు. ఒకరు పోయారు, దానికి బై ఎలక్షన్లో ఇంకొకరికి వచ్చారు, ఇప్పుడు ఇంకొకరు పోయారు, దానికి మళ్ళీ బై ఎలక్షన్లో కాంగ్రెస్ వచ్చింది. ఇంకా 37 ఉన్నాయి. 37లో 10 మంది వీళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా 27 మంది ఉన్నారు. వాళ్ళని తక్కువ నెంబర్ కాదు. పైగా అసెంబ్లీలో ఉన్న లీడర్లు ఎవరు? కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు. వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. అయ్యా దీని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వండి, మీరు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు, వాటిలో ఎన్ని గ్రౌండ్ అయినాయి, నెక్స్ట్ మీరు చేసిన ఒప్పందాల్లో ఇవన్నీ మాకు ఫ్లాడ్గా కనిపిస్తున్నాయి, వీటి గురించిన వివరణ ఇవ్వండి అని అడగచ్చు కదా. సో అడగాలి. అడిగి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే చెబుతున్నాడు కదా, మీరు ప్రభుత్వాన్ని నిలదీయటమే మీ బాధ్యత, ప్రశ్నించడమే మీ బాధ్యత. సో ప్లీజ్ డూ దట్ అంటున్నాడు కదా ఆయన. లెట్ దెమ్ డూ ఇట్. తప్పకుండా
దానికి సమాధానం ఒకళ్ళు వాళ్ళు పొరపాటు ఉంటే అంగీకరిస్తారు, ఏం చేస్తారు, వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఇప్పుడు మనం భారతదేశం కూడా 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా మేము వెళ్తాము అన్నట్టుగా ఒక డెడ్ లైన్ అనేది ఒకటి పెట్టుకుంది, ఆ దిశగా వెళ్ళే ప్రయత్నాల్లో ఉంది. బట్ తెలంగాణ ఓన్లీ ఒక సింగిల్ స్టేటే 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ మేము సాధిస్తాము, దానికి కావాల్సినటువంటి చర్యల్లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ అనేది. ఈ రాబోయే 20 ఇయర్స్ కాలం సరిపోతుందంటారా దీనికి? ఇప్పుడు ఏం ఎఫర్ట్ పెట్టకుండా ఇండియా లాంటి కంట్రీలో ఒక 6 to 7% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అచీవ్ చేస్తూ ఆ $5 ట్రిలియన్ ఎకానమీ దగ్గరికి వచ్చేస్తున్నారు. చిదంబరం గారు కూడా ఒక 10 ఏళ్ల కిందట పార్లమెంట్లో చెప్పారు ఏం చేయకపోయినా ఇది జరుగుతూ ఉంటుందని, బికాజ్ ఆఫ్ ద వైబ్రెన్సీ దట్ ఈస్ ఆల్రెడీ దేర్. సో ఇప్పుడు $5 ట్రిలియన్ ఎకానమీకి దగ్గరలో ఉన్నాం మనం భారతదేశం. సో వికసిత్ భారత్ 2047 స్కీమ్ కింద, అంటే భారతదేశం ఇండిపెండెంట్ అయ్యి 100 ఇయర్స్ అయ్యే టైంకి కేంద్ర ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. దానికోసం దే విల్ గివ్ ఎ న్యూ ఇంపెటస్ ఫర్ ది ఎంటైర్ యాక్టివిటీ, వైబ్రెన్సీ కోసం. ఆ ప్రాసెస్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 10% ఆఫ్ నేషనల్ జీడిపి మనం కంట్రిబ్యూట్ చేయాలి అనే ఉద్దేశంలో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఉన్న ప్రోరేటా బేసిస్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న ఎకానమీలో తెలంగాణ ఈజ్ కంట్రిబ్యూటింగ్ 5% ఆఫ్ జీడిపి. 22 ఇయర్స్ ఫ్రమ్ నౌ 10% చేద్దాం అనుకోవడం ఈజ్ నాట్ అన్ అంబిషియస్ ప్లాన్, డూయబుల్, సాధ్యం అవుతుంది అది. ఓకే, ఇక్కడ 5% దాకా వచ్చి ఉన్నాం కదా ఆల్రెడీ, ఇంకొక 5% అడిషనల్గా యాడ్ కావాలి. ప్రయత్నం చేస్తే అవుతుంది, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది. ఇప్పుడు 2025 ఆయన హీ హ్యాజ్ అ నియర్ టర్మ్ గోల్ అండ్ అ లాంగ్ టర్మ్ గోల్. నియర్ టర్మ్ గోల్ ఏంటి, 2035కి $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి అని. ప్రస్తుతం తెలంగాణ $200 బిలియన్ ఎకానమీగా ఉన్నది. దాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా నెక్స్ట్ రాబోయే 10 ఏళ్లలో చేద్దాం అనేది ఇతని ప్లాన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అక్కడి నుంచి $10 ట్రిలియన్ అచీవ్ చేయాలనేది బై 2047. సో ఇట్ ఈస్ అన్ అంబిషియస్ గోల్ అండ్ ఇంపాసిబుల్ కాదమ్మా, ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఎందుకంటే $5 ట్రిలియన్ ఎకానమీ దిస్ నేషన్, when it can aspire for becoming $30 trillion economy, this is very much possible for a vibrant state like Telangana. ఓకే, అందుకని తప్పకుండా ఆ ప్రాసెస్లో భాగంగానే ఈ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవడం, స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవడం, స్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ ఆఫ్ ది యూత్ అవైలబుల్, బికాజ్ వీ హ్యావ్ హ్యూజ్ హ్యూమన్ రిసోర్సెస్, వాటిని అండ్ టాలెంటెడ్ యూత్ ఉన్నారు, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్, దాన్ని ఛానలైజ్ చేసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐలు ఉండేవి ఇప్పటిదాకా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటీసీస్ అని మార్చారు వాటిని, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్. వీటిలో 2300 ఎన్నిటినో ఉంటే వాటిలో టాటా గ్రూప్తో టైఅప్ అయ్యారు. ఆ 2300లోనూ 2000 ఇన్స్టిట్యూషన్స్ టాటా గ్రూప్ ఈజ్ డైరెక్ట్లీ గివింగ్ దెమ్ ఇంపార్టింగ్ స్కిల్స్ అండ్ వాళ్ళే రన్ చేస్తున్నారు వాటిని. మిగతా 300 స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తుంది, సేమ్ ఆన్ ది సేమ్ లైన్స్ ఆఫ్ కరికులం, ఇదే పద్ధతిలో దాన్ని కూడా చేయడానికి. సో ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా దాన్ని మనం అభినందించాలి. నేను ఐ థింక్ ఇట్ ఈస్ డూయబుల్. సో సపోజ్ ఎయిమ్ ఫర్ ది స్టార్స్ అండ్ గెట్ డ్రాప్డ్ ఇన్ టెలిఫోన్ వైర్స్ అని ఒక మాడిఫైడ్ సామెత ఉంది. యాక్చువల్గా ఎయిమ్ ఫర్ ది స్టార్స్ అండ్ ఎయిమ్ ఫర్ ది మూన్ అండ్ యూ గెట్ డ్రాప్డ్ ఇన్ స్టార్స్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్ మ్యాక్సిమ్. యాక్చువల్గా దట్ ఈస్ అన్సైంటిఫిక్, ఎందుకంటే మూన్ దగ్గరగా ఉంటాడు, స్టార్స్ చాలా దూరంగా ఉంటాయి. సో ఎయిమ్ ఫర్ ది మూన్ అండ్ యూ గెట్ డ్రాప్డ్ ఇన్ ది స్టార్స్ ఇస్ ఓల్డ్ సేయింగ్, బట్ రియలిస్టిక్ ఈజ్ ఎయిమ్ ఫర్ ది స్కై, యూ గెట్ డ్రాప్డ్ ఇన్ టెలిఫోన్ వైర్స్. $10 ట్రిలియన్ ఎకానమీ సుసాధ్యం చేయాలని ప్రయత్నం చేసే భాగంలో 7.5 వస్తే తప్పేం లేదుగా. ఇండియా $30 ట్రిలియన్ ఎకానమీ కోసం ఏం చేస్తున్నప్పుడు దాంట్లో 21 సాధిస్తే తప్పేం లేదుగా. అసలు ఏం చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. బట్ మీరు అన్నట్టుగా చిత్తశుద్ధి ఇన్ వాట్ సెన్స్, ఎట్లా ఏ రకంగా చేస్తే? ఇప్పుడు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ దీనివల్ల ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత ఎకనామిక్ యాక్టివిటీ, దాని కాంటూర్స్ డిసైడ్ చేసేసి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దాన్ని గట్టిగా ఫాలోఅప్ చేయాలి. చేసి దానికి కావాల్సిన ఏమైనా హర్డిల్స్ ఉంటే వాటన్నింటిని తొలగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే అవుతుంది.
సో కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉండాలి. ఆపకుండా చేయాలి, అన్ని ఎఫర్ట్స్ ఆపకుండా చేయాలి. మన ఊరే మనకి ఎగ్జాంపుల్ అండి. మనకి ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఇన్ని అండర్ పాస్లు వచ్చినాయి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. యూ కుడెంట్ ఈవెన్ థింక్ ఆఫ్ అన్ ఐఐటి ఇన్ హైదరాబాద్. ఇక్కడ నుంచి అందరూ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని వెళ్ళి ఐఐటీలో జాయిన్ అయ్యేవాళ్ళు. హైదరాబాద్లో ఒక ఐఐటి వచ్చింది. మన టాలెంట్ పూల్ అందరూ లైన్లో నిలబడి పొద్దున మెడ్రాస్ వెళ్ళి పళ్ళు తోముకోకుండా ముందర 2 గంటలకు వెళ్ళి లైన్లో నిలబడేవాళ్ళు వీసా కోసం. ఈవేళ హైదరాబాద్లో యుఎస్ కాన్సులేట్ వచ్చింది. సో ఇట్స్ అ డైనమిక్ సిచ్యువేషన్. ఏది అవ్వదు అని మనం అనుకోకూడదు, అన్నీ అవుతాయి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.